హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ చేతి వంటలు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇంకా ఈ మధ్య అయితే తిరుపతి వెళ్ళొచ్చాం కదా, అక్కడ కొద్దిగా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అయితే కొంచెం ఒంట్లో బాగాలేదు. అందువల్ల అయితే ఒక 3 days నుంచి వీడియోస్ అనేది నేను చేయలేకపోయానండి. ఇప్పుడైతే హెల్త్ అయితే ఓకే, ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే మార్నింగ్ వరకు కూడా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందన్నది కూడా మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇంక ఈవినింగ్ టైం అయితే మాకు 5 అయిందండి. ఇంకా నేనైతే ఒక పక్కన టీ పెట్టేసి ఇంక ఇల్లన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ముందుగా అయితే స్టిచ్చింగ్ చేసిన అన్ని పీసెస్ అన్నీ కూడా కింద బాగాలేదనమాట. చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా కటింగ్లో ఉన్నాయి, అన్ని వేస్ట్ అంతా కూడా తీసేసి ఇల్లన్నీ తుడిచేసుకుంటున్నాను. ఇల్లు బయట గుమ్మం అన్నీ కూడా తుడిచేసుకొని ఇప్పుడైతే తడిగుడ్లు పెట్టేస్తున్నాను. ముందు 3 రోజులు కూడా ఒంట్లో బాగోకపోవడం వల్ల హౌస్ క్లీనింగ్ అనేది చేయలేదు నేనైతే. ఇంకా 2 రోజులు పడుకోవడం వల్ల ఎక్కడవక్కడే ఉన్నాయి. ఇంక ఈరోజు కొంచెం హెల్త్ అయితే ఓకే. ఇంకా అన్నీ కూడా నీట్గా తుడిచిపెట్టేసుకున్నాను. ఇంకా టీ అయితే తాగేసి అప్పుడైతే ఇల్లు అనేది తడిగుడ్లు పెట్టేసుకుందామని చెప్పేసి నేనైతే ప్రిపేర్ అయిపోయాను. ముందుగా స్టవ్ అది కూడా క్లీన్ చేసుకొని టీ పెట్టేసాను కదా, ఇప్పుడైతే హాల్ అన్నీ కూడా తడిగుడ్లు పెట్టుకోవాలి. టీ తాగేసాము ఫస్ట్ అయితే. టీ తాగేసిన తర్వాత ఇంకా ఇల్లన్నీ కూడా నీట్గా లైజాల్ వేసుకొని అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు తడిగుడ్లు పెట్టినప్పుడు నేను ఏంటంటే లైజాల్తో పాటు కొద్దిగా కల్లుప్పును కూడా వేస్తానండి. కల్లుప్పు వేయడం ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోద్ది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. నేను డెఫినెట్గా వారానికి ఒకసారి అయినా సరే లైజాల్ వాటర్లో పాటు సాల్ట్ అయినా పర్లేదు, కల్లుప్పు అయినా పర్వాలేదు వేసుకొని తడిగుడ్డు పెట్టేస్తే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏదో ఒకటి అయితే పెట్టమని అడుగుతారు. వాళ్ళ కోసం అయితే గవ్వలు అయితే వేపేసి రెడీగా ఉంచుతున్నాను. వచ్చిన వెంటనే పెట్టడానికి అయితే బాగుంటుంది. ఇంకా బయట స్నాక్స్ అయితే నేను ఎక్కువ తీసుకోను. ఇంట్లో ఏముంటే అవే స్నాక్స్ కింద పిల్లలకైతే చేసి పెడతాను. మ్యాక్సిమం నాకు చేయడానికి ఓపిక లేనప్పుడు మాత్రమే బయట నుంచి తెచ్చుకోమని అయితే పిల్లలకు చెప్తాను. ఇలా చక్కగా వేపేసి రెడీగా ఉంచితే వచ్చిన వెంటనే పిల్లలు తిన్నారు, మేము తిన్నాము. ఇంకా నైట్కి వచ్చేసి అయితే ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే మాకైతే టిఫిన్ అనమాట. ఇంకా టిఫిన్కి అయితే నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీకి కూర్మా, బంగాళదుంప కూర్మాకి చేసేద్దామని చెప్పేసి కుక్కర్లో ఒక పక్కన అయితే బంగాళదుంపలు కూడా ఉడకపెట్టేసి పొట్టు తీసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసేసి ముందు పెట్టేసుకుంటున్నాను. ఇంకా బంగాళదుంప కూర్మా కోసం అయితే ముందుగానే 2 గరిటెలు అయితే నూనె వేసుకొని అది మరిగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా నేను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే టమాటో ముక్కలు కూడా మనం మీడియం సైజు 2 టమాటో ముక్కలను అయితే కట్ చేసి వేస్తున్నాను. ఈ టమాటో మగ్గుతున్నప్పుడే రుచికి సరిపడగా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల టమాటో అనేది తొందరగా మగ్గిపోతుంది. 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచిన తర్వాత ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను. డైలీ చేసే వంటల్లో అయితే నేను మసాలా యూస్ చేయనండి. అందువల్ల నార్మల్గా నేనైతే ఎలా చేస్తున్నానో అదే వీడియోస్లో కూడా నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న బంగాళదుంప తురుమును కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు అటు ఇటు కలిపేసుకుంటే చపాతీలోకి అయితే బంగాళదుంప కూర్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దాని కింద వచ్చే బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆ పై వచ్చే ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇప్పుడు చపాతీ కోసం అయితే నేను గోధుమ పిండిని తీసుకొని చపాతీ ముద్ద అయితే చేసుకొని 1 గంట సేపు అయితే నేను నానబెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే చపాతీలు అనేది చాలా స్మూత్గా వస్తాయి. ఇంకా మా టిఫిన్ సెక్షన్ కూడా అయిపోయింది. అందరం కూడా టిఫిన్ తినేసిన తర్వాత కొద్దిగా సామాన్లు అయితే ఉంటే నైటే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ క్యారేజ్లో మళ్ళీ కట్టాలి కదా, ఇంకా నైట్ టైం ఉంటే మ్యాక్సిమం నేను నైట్ టైమే సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే క్యారేజీల ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవడానికి నాకైతే ఈజీగా ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే క్యారేజీలు అన్నీ కూడా తోమేసి పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ టిఫిన్ తిన్నవి మాత్రమే ఉన్నవి, అవి అయితే ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను.
రేపైతే మా బాబు బర్త్డే అండి, సాటర్డే. ఇంకా బాబు బర్త్డే ఉంది, ఇంక మార్నింగే పని ఉంటుంది అని చెప్పేసి నేను ఈవినింగే తొందరగా ఇల్లులన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. రేపైతే మార్నింగే పూజ అది చేసుకోవడానికి అయితే కొంచెం టైం ఉంటుందని చెప్పేసి ముందుగానే నేను తడిగుట్లు అవి పెట్టేసుకొని రెడీగా అయితే ఉంచేసుకున్నాను. నెక్స్ట్ దగ్గరలో దీపావళి అయితే ఉంది కదా, ఇంకా దీపావళి పనులు అయితే నేను అస్సలు స్టార్ట్ చేయలేదండి. ఇంకా వీలు చూసుకొని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా పండగ బ్లౌజులు కూడా ఉన్నాయి, నాకైతే అసలు ఖాళీ లేదు. ఒక పక్క స్టిచ్చింగ్ చేస్తూ ఇంట్లో పనులన్నీ కూడా నేను చకచకా చేసుకోవాలి. ఇంకెప్పుడు చేస్తానో ఏటో నాకు కూడా కొంచెం టెన్షన్గా అయితే ఉంది. నెక్స్ట్ నేను ఒక 2-3 డేస్ వీడియోస్ చేయకపోవడం వల్ల ఏంటో వాచ్ టైం అనేది తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్. అసలు వాచ్ టైం ఎందుకు తగ్గుతుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి డల్ అయిపోతుంది. మీలో ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి అయితే ఒక సజెషన్ అయితే నాకు ఇవ్వండి. వాచ్ టైం ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది అయితే నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఒకసారి హైగా పెరుగుతుంది, అప్పటికప్పుడే డౌన్ అయిపోతుంది. అంటే కంటిన్యూగా వీడియోలు చేయకపోవడం వల్ల ఏంటన్నది అయితే నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఒక్క సజెషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నాకైతే మీ సజెషన్ కోసం నేనైతే వెయిట్ చేస్తానండి. ఇంకా నైట్ అయితే క్లీనింగ్ అనేది అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇంక మేమైతే పడుకుండిపోయాము. ఇంకా ఎప్పటిలాగే మార్నింగ్ అయితే 5 o'clock అయితే నిద్ర లేచేసాను. ఇంకా బ్రష్ చేసేసి ఇంకా క్యారేజీల కోసం అయితే ఇంకా స్పీడ్గా నేను నా వర్కౌట్ అయితే నేను ఇంకా స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా ఎంత తొందరగా లేచినా 7 అయ్యేసరికి పిల్లల బస్సు అయితే వచ్చేస్తుంది. ఇంకా స్పీడ్గా అయితే టిఫిన్ చేయాలి, క్యారేజీలు కట్టాలి, పాపకి జల్లు కూడా వేయాలి. ఇంకా ఈరోజు అయితే నేను లంచ్ కోసం అయితే మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల కోసం అయితే కొంచెం స్పీడ్గా అయిపోతుందని చెప్పేసి రైస్ అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం అయితే కొద్దిగా గోరువెచ్చగా వేడి నీళ్ళు మరగపెట్టుకొని మిల్ మేకర్లు అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని అదే వాటర్ శుభ్రంగా కడిగేసి వంపేసుకొని అయితే మిల్ మేకర్లు పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం అయితే ఒక గరిటె నూనె అయితే వేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసి నేను వేయించుకుంటున్నాను. పిల్లలకు ఉండే కర్రీలోనే నేనైతే కారం అనేది కొంచెం తక్కువగా వేస్తానండి, ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువగా తింటారు. అందుకని మా పిల్లల కోసం చేసే కర్రీస్లోని తక్కువ కారం అయితే యూజ్ చేసి నేను వంట అనేది చేస్తూ ఉంటాను. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలు కూడా వేసుకొని మెత్తగా మగ్గించుకొని రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్కు 1 స్పూన్ కారం వేసుకొని మనం వేడినీళ్ళలో పెట్టి పిండుకున్న మిల్లిమెక్కలను కూడా వేసుకొని కారం అనేది బాగా మగ్గిన తర్వాత గ్రేవీ కోసం అయితే 1 గ్లాసు వాటర్ పోసుకొని గ్రేవీ చిక్కబడే వరకు ఉంచుకుంటే మిల్లిమెక్కల కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రైడే ఈవినింగ్ నుంచి ఇంకా సాటర్డే మార్నింగ్ వరకు ఇది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను చేసే సింపుల్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.